నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో రైస్లోకి టిఫిన్స్లోకి ఎంతో రుచిగా ఉండే ఆనపకాయ చిన్న ఉల్లిపాయలు సాంబార్ చూపిస్తానండి. చాలా రుచిగా ఉందండి. మీరు వేడివేడిగా రైస్ పెట్టుకొని ఇలా సాంబార్ వేసుకొని తింటే ఇంకా 2 ముద్దలు ఎక్కువే తింటారండి. అంత రుచిగా ఉంది మరి సాంబారు. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఒక టీ గ్లాస్ నిండా కందిపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోండి. కడిగిన నీళ్ళు కూడా మొక్కలో పోసుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయండి. ఇలా కడిగేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. పప్పు బాగా నానితే కానీ ఆరోగ్యానికి మంచిది, బాగా జీర్ణం అవ్వద్ది. ఇప్పుడు చింతపండు అండి, ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా కడిగేసుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నానిందండి. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. పప్పు బాగా ఉడకద్ది. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 అయినా 4 అయినా విజిల్స్ రానివ్వాలి. చూడండి, లోపల వేడి మొత్తం పోయాక ఇలా మూత తీసుకొని పప్పు గుత్తితో ఇలా మెత్తగా వెనిపేసుకోండి. ఇలా వెనుపుకొని కొంచెం పప్పు గుత్తి మీద నీళ్ళు పోసుకొని అలాగే ఒక గంటతో ఇదంతా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. సాంబార్లోకి కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సాంబార్ చేసుకునేదానికి గిన్నె పెట్టుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ అండి మెంతులు. 1/2 స్పూన్ కన్నా కానీ కొంచెం తక్కువే వేసాను. ఒక 3 వెల్లుల్లిపాయలు కొంచెం చిత్తకొట్టి వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఇంకా పొడండి ఒక 3-4 చిటికలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇవంతా బాగా దోరగా వేపుకోవాలండి. చిట్టి ఉల్లిపాయలండి ఒక చిన్న బౌల్ నిండా తీసుకున్నాను. ఇవన్నీ కానీ బాగా వేపుకోండి ఆయిల్లో. ఇలా బాగా వేపుకొని కొంచెం ప్లేట్ పెట్టి కాసేపు మగ్గనిద్దాం. చూడండి, కాసేపు బాగా మగ్గాయి. ఒకసారి అంతా మళ్ళీ ఇలా కలిపేసుకొని టమోటాలండి 2 టమోటాలు తీసుకున్నాను. కొంచెం మీడియం సైజువి చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఇప్పుడు కూరకు రుచి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి కొంచెం టమోటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. చూడండి, టమోటాలు బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. చూడండి, కూరగాయ ముక్కలండి. సాంబార్లో మీకు ఏమి ఇష్టమో అవి వేసుకోవచ్చు. కొంచెం వంకాయ ముక్కలు, అలాగే ఒక మునక్కాయ ఇలా ముక్కలు చేసుకున్నాను. ఒక 6-7 బెండకాయలు ముక్కలు చేసుకున్నాను. ఒక క్యారెట్ ఇలా ముక్కలు చేసుకున్నాను. అన్నీ శుభ్రంగా కడిగేసుకొని ముక్కలు వేసుకోండి. ఆనపకాయ ముక్కలండి, సొరకాయ అంటాం కదా, ఆ ముక్కలన్నీ వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నిండా కారం అండి. ఇవన్నీ ఒకసారి బాగా 1 నిమిషం బాగా ఆయిల్లో కలుపుకుంటూ వేపుకోండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని 1 గ్లాస్ వాటర్ తీసుకొని పోసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కానీ కలిసే విధంగా ఒకసారి మళ్ళీ గెంటితో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి ఈ ముక్కలు కాస్త బాగా ఉడికేంతసేపు ఉడికించుకోవాలండి. చూడండి, ఒకసారి బాగా ఇలా కలుపుకొని ఒకసారి మీరు చెక్ చేసుకోండి ముక్కలు సరిగా ఉడికాయో లేదో. చూడండి, ముక్క బాగా ఉడికింది. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా పిండుకొని రసం తీసుకొని పోసుకోవాలండి.
అలాగే కందిపప్పు కానీ ఈ నీళ్ళన్నీ పోసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళు కానీ పోస్తున్నాను, మరీ చిక్కగా రాకుండా. సాంబార్ కొంచెం పలుచగా, మళ్ళీ ఉడికే తర్వాత మళ్ళీ చిక్కగా వద్దు కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని ఇదంతా బాగా ఇలా కలిపేసుకొని కొంచెం మీరు టేస్ట్ చూడండి, సాల్ట్ కారం అన్నీ సరిపోయో లేదో. సాల్ట్ తక్కువగా ఉంది, కారం సరిపోయింది, కానీ ఉప్పు కాస్త తక్కువగా ఉందండి. ఉప్పు వేసాను. ఒకసారి మళ్ళీ ఇదంతా కలిపేసుకొని ఇది ఒక పొంగు రానివ్వాలండి. చూడండి పొంగు వస్తుంది కదా, బాగా ఉడుకుతుంది. ఈ టైంలో సాంబార్ పొడి అండి, మీరు ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి అయినా బయట నుంచి తీసుకొచ్చుకున్న సాంబార్ పొడి అయినా ఒక 2 టీ స్పూన్లంతా సాంబార్ పొడి తీసుకొని నేను ఇప్పుడు కలుపుకుంటున్నాను. మీరు ఇంట్లో తయారు చేసుకుందైనా వేసుకోండి. ఇలాగ వేసుకొని ఒకసారి ఇదంతా సాంబార్లో బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు 10 నిమిషాల సేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. సాంబార్ కాస్త బాగా ఉడికితే మంచి స్మెల్ వస్తుందండి. బాగా ఉడికింది. ఇప్పుడు కాస్త కొత్తిమీర ఆకు వేసుకుంటున్నాను. ఒకసారి ఇదంతా ఇలా కలిపేసుకోండి. కొత్తిమీర ఆకు వేసుకుని ఒకసారి మళ్ళీ సాంబార్లో బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. సాంబార్ తయారైపోయిందండి. ఎంత రుచిగా ఉందో. వేడివేడిగా ఇడ్లీలో వేసుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి. రైస్లోకి అయితే ఇంకా 2 ముద్దలు ఎక్కువే తింటారు, అంత కమ్మగా ఉంది. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మా వీడియోస్ మీరు చూడొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.